హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. కొనసాగుతున్నటువంటి డిఎస్సి, ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్లో భాగంగా ఈరోజు మనం ఇండస్ట్రియల్ రివల్యూషన్ గురించి థర్డ్ పార్ట్ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రీవియస్లో మనం పారిశ్రామిక విప్లవానికి సంబంధించి 2 భాగాలు చేశాం. ఇప్పుడు ఇది 3వ భాగం చేస్తూ ఉన్నాం. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్, మోడర్న్ వరల్డ్, ఇంటర్మీడియట్ లెవెల్, ఇండస్ట్రియల్ రివల్యూషన్ పార్ట్ 3. ఈ వీడియోలు చూడడం వల్ల మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. లైక్ చేస్తే చాలు. అలాగని ఆ లైక్ చేసేస్తే యూట్యూబ్లో వచ్చే పావలా నాకు అవసరం లేదు. నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది. 10 మంది పేదలకు ఉపయోగపడతాయి ఆ డబ్బులు. ఒకరికి ఫీజు కట్టడానికి ఉపయోగపడతాయి. అందువల్ల చూసిన మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కొరకు నేను నిజాయితీగా చెప్తున్నాను. మీరు కూడా ఆ ఒక్క చిన్న పని ఇలా అనండి, లైక్ చేయండి. ఇప్పుడు ఈ క్లాస్ చూడబోయే ముందు ఒక్కసారి ఇలా అనండి. మీరు విఘ్నులు, హై స్కూల్ బోధనకు వెళ్ళబోతున్నారు. అందువల్ల నేను మిమ్మల్ని వినయంగా కోరుకుంటున్నాను. పారిశ్రామిక విప్లవం అంటే మీ అందరికీ తెలుసు. తక్కువ కాలంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ యంత్రాలను ఉపయోగించి ఎక్కువ పరిమాణంలో వస్తోత్పత్తి చేయడాన్ని ఇండస్ట్రియల్ రివల్యూషన్ అంటారు. ఆర్నాల్డ్ టాయన్ బి ఈ పదాన్ని మొట్టమొదటిగా ప్రయోగించాడు. శాస్త్రీయంగా ఇండస్ట్రియల్ రివల్యూషన్ అంటే వ్యవసాయ రంగంలోని గరిష్ట మానవ శ్రమను పరిశ్రమలకు బదలాయించడాన్ని ఇండస్ట్రియల్ రివల్యూషన్ అంటారు. నేను చెప్తున్న ఇంటర్మీడియట్ లెవెల్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ సిలబస్ విద్యాశాఖ ఇచ్చిన 300 పేజీల సిలబస్ బుక్లెట్లో 94వ పేజీలో ఉందో చూడండి. సిలబస్ చూడాలి. సిలబస్ చూడకుండా ప్రిపరేషన్ కుదరదు. సిలబస్ చూడాల్సిందే. రాక 16,000 ఉద్యోగాలు వచ్చినాయి. మరి చూసుకోండి మీ సత్తా ఏంటో, మీ ప్రిపరేషన్ ఏంటో. సరే, ఎనీహౌ, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వస్త్ర పరిశ్రమలో వచ్చిందని, మొట్టమొదటిగా ఇంగ్లాండ్లోనే వచ్చిందని, ఆ తదుపరి మిగతా దేశాలకు యూరోప్ ఖండంలో విస్తరించిందని ప్రీవియస్లో మనం చెబుతూ వస్త్ర పరిశ్రమలో, ఇనుముక్కు పరిశ్రమలో, ఆ తర్వాత ఇక్కడ నోట్స్లో రాసుకున్నాను నేను, రవాణా రంగంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల అని మీకు నేను చెప్పాను. ఈరోజు నేను చెప్పే మరొక అంశం ఆవిరి రంగంలో, ఇండస్ట్రియల్ రివల్యూషన్లో వచ్చిన మార్పులు ఏంటి. ఆవిరి రంగంలో స్టీమ్ అన్నట్టు. ఇందులో ప్రధానంగా మనకి జలమార్గం చాలా ఇంపార్టెంట్. జలమార్గం చాలా ఎక్కువ వస్తువులను రవాణా చేయొచ్చు, మనుషుల్ని రవాణా చేయొచ్చు చాలా తక్కువ ఖర్చుతో. అందువల్ల ఈ నేపథ్యంలో జలమార్గం విషయానికి వస్తే ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో రాబర్ట్ ఫుల్టన్, దెన్ నికోలస్ రూజ్వెల్ట్. నేను చెప్తున్నాను, గొంతు వినండి బాగా. రాబర్ట్ ఫుల్టన్, నికోలస్ రూజ్వెల్ట్ వీళ్ళిద్దరూ ఆవిరి ఓడకు పునాదేశారు. వీళ్ళు క్లేరా మౌంట్ అనే ఓడను హడ్సన్ నదిలో మొట్టమొదటిగా నడిపారు. క్లేరా మౌంట్ అనే ఓడను హడ్సన్ నదిలో మొట్టమొదటిగా ఈ ఆవిరి ఓడను వీళ్ళు నడిపారు. అలానే ది గ్రేట్ వెస్టర్న్ అనే నౌక, ఆవిరి శక్తితో నడిచిన మరో నౌక ది గ్రేట్ వెస్టర్న్ అనే వెస్టర్స్ అనే నౌక ఇంగ్లాండ్లో బయలుదేరి 15 రోజుల్లో అట్లాంటిక్ సముద్రం దాటి అమెరికాకు చేరింది. ది గ్రేట్ వెస్టర్ అనే నౌక ఇండస్ట్రియల్ రివల్యూషన్లో భాగంగా ఇంగ్లాండ్ నుంచి అట్లాంటిక్ సముద్రం అవతల పక్కన ఉన్న అమెరికాకి 15 రోజుల్లో ఆవిరి శక్తి ద్వారా నడిచింది. అంతకుముందు రాబర్ట్ ఫుల్టన్, నికోలస్ రూజ్వెల్ట్లు క్లేరా మౌంట్ అనే నౌకను హడ్సన్ అనే నదిలో నడిపారు. ఇలా జలమార్గంలో వచ్చిన ఆవిరి శక్తి ద్వారా చౌకగా రవాణా జరిగింది. అది వస్తోత్పత్తి కావచ్చు, మనుషులు కావచ్చు.
ఆ తదుపరి వార్తా రంగంలో, కమ్యూనికేషన్స్లో 1832లో టెలిగ్రాఫ్ని కనుక్కున్నారు. తంతి 1832 తంతి కనుక్కున్నారు 1832లో. ఆఫ్టర్ 1884లో శామ్యుల్ మోర్స్ టెలిగ్రాఫ్. సరిగ్గా మన ఇండియాలో భారత జాతీయ కాంగ్రెస్ 1885లో ఏర్పడింది. 1885లో ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు దీనికన్నా ఒక్క సంవత్సరం ముందు, దీనికి దానికి సంబంధం ఏం లేదు కానీ ఒక్క సంవత్సరం ముందు 1884లో శామ్యుల్ మోర్స్ టెలిగ్రాఫ్ని కనుక్కున్నాడు. తర్వాత మన ఇండియాలో 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిందిగా, దాన్ని అణచడానికి బ్రిటిష్ వాళ్ళు దీన్ని బాగా యూజ్ చేసుకున్నారు. సంబంధం ఉంది, అణచడానికి బ్రిటిష్ వాళ్ళు బాగా యూజ్ చేసుకున్నారు. అలానే 1876లో గ్రాహం బెల్, హలో హలో హలో, ఈరోజు విచ్చలవిడైపోయిందిగా ఫోను, అసలు విషయాలన్నీ మానేసి గ్రాహం బెల్ టెలిఫోన్ని కనుక్కున్నారు 1876లో. 1866లో అమెరికా టు యూరోప్కు అట్లాంటిక్ సముద్రం గుండా కేబుల్ వేశారు. అట్లాంటిక్ సముద్రం గుండా కేబుల్ వేశారు. అంటే ఏది ఇదే ఫోనే, టెలిఫోన్ కేబుల్ వేశారు. జలశక్తిని ఉపయోగించుకున్నాం, బొగ్గును ఉపయోగించుకున్నాం, ఆవిరి శక్తిని ఉపయోగించుకున్నాం. ఇది చాలక థామస్ ఆల్వా ఎడిసన్ గారు బల్బుని కనుక్కొని విద్యుత్ శక్తిని తీసుకొచ్చి బల్బుని కనుక్కొనడం ద్వారా, విద్యుత్ శక్తిని కాదు బల్బు, కాంతిని తీసుకురావడం ద్వారా ఇక విద్యుత్ శక్తి ఈ రోజు చేసే నాట్యం, ఎక్కడైనా దేని కొరకైనా కరెంట్ ఉండాలి. ఈ రోజున ఎంత దైనందిన జీవితంలో ఎంత పెనవేసుకుపోయిందో చూడండి. ఈ వీడియో మీరు వింటున్న మీ దాంట్లో ఛార్జింగ్ ఉండాలంటే కరెంట్ ఉండాలి. కాబట్టి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మనకి ఆవిరి ఓడల రూపంలో మనకు కనపడుతుంది, వార్తా ప్రసారాల రూపంలో మనకు కనపడుతుంది, విద్యుత్ శక్తి రూపంలో మనకు కనపడుతుంది. అర్థమట్లా రాబర్ట్ పుల్లటన్, నికోలస్ రూజ్వెల్ట్, క్లారా మౌంట్ అనే ఆవిరి ఓడను హడ్సన్ నదిలో నడిపారు. ది గ్రేట్ వెస్టర్ అనే నౌక 15 రోజుల్లో ఇంగ్లాండ్లో బయలుదేరి అట్లాంటిక్ సముద్రం గుండా అమెరికాకు చేరింది. జల రవాణా అన్ని రవాణాల కన్నా చాలా సులువైంది, చాలా స్పీడ్గా కూడా జరుగుతుంది. అలానే 1832లో తంతిని కనుక్కున్నారు. 1884లో శామ్యుల్ మోర్స్ టెలిగ్రాఫ్ని కనుక్కున్నాడు 84లో, 1884. అలానే గ్రాహం బెల్ టెలిఫోన్ని కనుక్కున్నాడు 1876. అలానే 1866లో అమెరికా టు యూరోప్కి కేబుల్ లైన్ని మొట్టమొదటిగా వేయడం జరిగింది. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బుని కనుక్కున్నాడు. అంటే పారిశ్రామిక విప్లవం వస్త్ర పరిశ్రమలో వచ్చింది, విద్యుత్ రంగం వస్త్ర పరిశ్రమలో వచ్చింది పారిశ్రామిక విప్లవం. దెన్ ఇనుముకు పరిశ్రమలో వచ్చింది, డీటెయిల్గా చెప్పుకున్నాం. ఆ తర్వాత రవాణా మార్గంలో వచ్చింది, ఆ తర్వాత జల మార్గంలో వచ్చింది, ఆ తర్వాత వార్తా రంగంలో వచ్చింది, కమ్యూనికేషన్ రంగంలో వచ్చింది, కరెంట్ రంగంలో వచ్చింది. ఇలా రకరకాలుగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రపంచాన్ని కమ్మేసింది. ఈరోజు సెల్ ఫోన్ రివల్యూషన్ ఎలా ఉందో ఆ రోజుల్లో దాని ఏఐ రివల్యూషన్ ఈరోజు ఎలా ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఆ రోజుల్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అలా ఉంది. మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పటికి 1730లో ఇంగ్లాండ్లో మొదలై 1830కి 100 ఏళ్లకి పీక్కి వెళ్ళింది ఇంగ్లాండ్లో. 1730, 1830. ఆఫ్టర్ దట్ ఫ్రాన్స్లో 1850కి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. అలానే జర్మనీలో 1870కి, అంటే జర్మనీ ఏకీకరణ జరుగుతుంది. జర్మనీ ఏకీకరణ ఇంచుమించుగా జరిగే క్లైమాక్స్కి జర్మనీ కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఊపందుకుంది. తర్వాత 1860లో బాగా గుర్తుపెట్టుకోవాలి, 1860లో 1860లో అమెరికాలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది అమెరికాలో. ఇక రష్యాలో 1917లో మీ అందరికీ తెలుసు రష్యన్ రెవల్యూషన్ ఉంది, మీకు లెసన్ ఉంది చెప్తాను. ప్రథమ కార్మిక గణతంత్ర విప్లవం అంటారు రష్యా విప్లవాన్ని, బోల్షివిక్ విప్లవం. దీని తర్వాత రష్యా కూడా లాస్ట్గా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. అందువల్ల కార్మికులు కర్మాగారాలు చంపారు, అందువల్ల తిరగబడ్డారు జనాలు. ఆ తర్వాత జపాన్ పారిశ్రామిక విప్లవం ఎదుర్కొన్న చిట్ట చివరి ఆసియా దేశం జపాన్, దుమ్ము లేపిన దేశం జపాన్. మీరు అనొచ్చు సార్ మరి మన ఇండియా పరిస్థితి ఏంటి, ఇండియా ఏమైందని? ఇండియా బ్రిటిష్ వాడి కింద ఉందిగా. వాడి దేశంలో వచ్చిన పారిశ్రామిక విప్లవాన్ని, దాని దుర్మార్గాలను మన దేశంలో పెట్టి మన ప్రజలను వాడు పీడిస్తూ ఉన్నాడు. మన దేశం నుంచి ముడి సరుకులు ఎత్తుకెళ్ళింది అక్కడ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కోసమే. మళ్ళీ అక్కడ తయారైన వస్తువులు తెచ్చి మన ఎత్తినేసి అమ్మింది అయోధ్యలో, పెద్ద మార్కెట్ చేసి అయోధ్యలో అమ్మారు.
అందువల్లనే అయోధ్యని మిల్క్ కౌ అని పిలిచేవాడు, పాడి ఆవు అని పిలిచేవాడు. కాబట్టి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇంగ్లాండ్లో వచ్చింది, ముందు వచ్చింది. దానితో నౌకాబలం ఉంది, ఇంగ్లాండ్లో స్థిరమైన ప్రభుత్వం ఉంది, ఇంగ్లాండ్లో మంచి బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది, మూలధనం ఉంది, క్యాపిటలిస్టులు ఉన్నారు. దట్స్ వై ఇంగ్లాండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో నెంబర్ 1 అయింది. ప్రపంచాన్ని రవేస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంగా పరిణామం చెందింది ఇంగ్లాండ్ అంటే కారణం ఇంగ్లాండ్లో సంభవించిన ఇండస్ట్రియల్ రివల్యూషనే. ఇంగ్లాండ్లో సంభవించిన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్లే మొత్తం ప్రపంచాన్ని అది కమ్మేసింది. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంగా అది పిలువబడింది. రైట్. కాబట్టి ఇండస్ట్రియల్ రివల్యూషన్ రిజల్ట్ ఏంటి, ఫలితాలు ఏంటి, ఏమేమి పుట్టుకొచ్చాయి, ఏ రంగాలు, ఏ ఏ సామాజిక సమస్యలు ఏమొచ్చాయి, ఆర్థిక సమస్యలు ఏమొచ్చాయి, అసలు మానవత్వానికే సవాలైంది ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఆ రోజు వరల్డ్ వార్స్కి కేంద్రమైంది ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జర్మనీలో రాబట్టే ఆ తర్వాత జర్మనీ ముదిరిపోయి ప్రపంచ దేశాలను ఆక్రమించుకోవడానికి, ముఖ్యంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల సర్వనాశనం అయిపోయినటువంటి ఖండాలు ఆఫ్రికా ఒకటి, ఆసియా ఒకటి. ఆఫ్రికా ఖండం ఒకటి, ఆసియా ఖండం ఒకటి దెబ్బతిరిపోయినాయి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కన్నీటి చుక్కలు కారిస్తే ఆ కన్నీటి చుక్కల్ని నింపుకున్న 2 ఖండాలు ఆఫ్రికా అండ్ ఆసియా. ఆ రిజల్ట్ ఏంటో రేపటి క్లాస్లో, నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. ఏపీ డిఎస్సి స్కూల్ స్టడీ సోషల్, మోడర్న్ వరల్డ్, ఇంటర్మీడియట్ లెవెల్ అకార్డింగ్ టు యువర్ సిలబస్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పార్ట్ 3. ఈరోజు మనం చెప్పుకున్నాం జలమార్గం, ఈరోజు మనం చెప్పుకున్నాం కమ్యూనికేషన్, ఈరోజు మనం చెప్పుకున్నాం విద్యుత్ శక్తి, ఈరోజు మనం చెప్పుకున్నాం ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో వివిధ దేశాల స్టేటస్ ఏంటి అనేది. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ 10 నిమిషాల వీడియో మీరు బాగా చదివి అలిసిపోయినప్పుడు రిలాక్స్గా ఈ 10 నిమిషాల వీడియో చెవుల్లో పెట్టుకొని, అవి ఉంటాయి కదా, అవి చెవుల్లో పెట్టుకుని విని మీరు లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయండి. 45 రోజులు టార్గెట్ అనే మీరు చదవండి. ఎందుకంటే సడన్గా ఒకవేళ పెట్టేస్తే, టైం ఇస్తే బోనస్గా పెంచుకుందాం మనం, ఏం కాదు. ఒకవేళ తగ్గిస్తే, అనుకున్న టైంకి పెట్టేస్తే అప్పుడు ఇబ్బంది అయ్యిద్దిగా. అందువల్ల మన ప్రయత్నం అయితే మనం చేసుకోవాలిగా. హడావుడేనే కాదంట్లా, కానీ చాలా చాలా సులువుగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చూడండి, మనం సులువుగా చెప్పుకున్నాం. ఇంత సులువుగా మీకు ఎక్కేసేటట్టు మీరు ప్రిపరేషన్కి ప్లాన్ చేసుకుని చదవండి. మళ్ళీ ఇంత పెద్ద అవకాశం రాదు. మళ్ళీ డిఎస్సి పడాలంటే కష్టమే, ముందు చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఏమంటున్నాం దాన్ని, రవిమన్ ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ పెడుతున్నాడు మళ్ళీ. కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి మనకి ఉద్యోగాలు ఇస్తుంది. ఏ ప్రభుత్వం ఉన్నా నేను అట్లాగే అంటాను, నేను ఒక ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తిని కాదు. మనకు మేలు చేసేది ఏదైనా మన ప్రభుత్వమే, ఏ ప్రభుత్వం అయినా అది, ఏ పార్టీ అయినా. కాబట్టి మన కొరకు డిఎస్సి వస్తుంది, మన యూత్ని ఆదుకోవడానికి డిఎస్సి వస్తుంది. ఈ ఉద్యోగాన్ని పొంది మనం ఆఫ్టర్ దట్ పిల్లలకి సర్వీస్ చేద్దాం. నెహ్రూ గారు అన్నట్టు తరగతి గదుల్లో భారతదేశపు భవిష్యత్తు తయారవుతుంది. ఆ పని చేద్దాం. అర్థం అట్లా. కాబట్టి ఒక ఉద్యోగం సంపాదించుకుందాం. 10 మందికి పాఠం చెప్పడం ద్వారా ఒక మెరుగైన సమాజాన్ని మనం నిర్మిద్దాం. కాబోయే టీచర్స్, కాబోయే స్కూల్ అసిస్టెంట్స్, మీ అందరికీ నా శాల్యూట్.